హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఏవైతే ₹500 బిలో దొరుకుతున్నాయో, సో ఫండమెంటల్స్ బాగుండి కొన్ని స్టాక్స్ అయితే స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయన్నమాట. సో స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఈ స్టాక్స్ అనేవి దొరుకుతున్నాయి. సో ఆ స్టాక్స్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ మనం డిస్కస్ చేసే ముందు మార్కెట్ పొజిషన్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ ఏదైతే కొంత వార్ సెంటిమెంట్ వల్ల మార్కెట్ పడడానికి ట్రై చేస్తుంది. ఈరోజు కొంత సైడ్ వేస్లో మార్కెట్ అనేది క్లోజ్ అయింది, బట్ ఓవరాల్గా ట్రెండ్ మనకి నెగిటివ్ ఉంది. ఈ ఫాల్లో మనం ఈ పర్టికులర్ స్టాక్స్ని స్లోగా అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఆంధ్ర పేపర్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనకి స్టిల్ అండర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. సో స్టాక్ పిఈ మనం చూస్తే కనుక 4.21 అంటే స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే యాక్చువల్గా మార్కెట్లో ట్రేడ్ అవ్వాల్సిన ప్రైస్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ₹1,800 స్టాక్ కాస్త స్టిల్ మనకి ₹500 బిలో అనేది మనకి దొరుకుతుంది అనమాట. అంతేకాకుండా ఫండమెంటల్స్ వైజ్ చూస్తే కనుక దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి అరౌండ్గా 2,000 crores ఉంది. స్మాల్ క్యాప్ స్టాక్ అనమాట. సో ROCE 52 ఉంది, ROE 40 ఉందన్నమాట. డెప్త్ మనం నెగ్లిజిబుల్ డెప్త్ లేదా జీరో డెప్త్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ అనేది దొరుకుతుంది అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ అనేది ₹650 దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్. సో కంటిన్యూస్గా ఫాలో అయ్యి ప్రస్తుతం ₹500 బిలో దొరుకుతుంది అనమాట. మార్కెట్ క్రాష్ కాకముందు ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో అరౌండ్గా ₹450 నుంచి ₹500 దగ్గర దొరికే స్టాక్ అనమాట. సో స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో స్టిల్ మనకి స్టాక్ పడుతుంది కాబట్టి సో ఈ ₹480 దగ్గర నుంచి ₹500 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 400 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఈజీగా మన ₹1,000 నుంచి ₹1,500 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్ దగ్గర మనకి ఈ స్టాక్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట ఆంధ్ర పేపర్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి బెల్ ఫ్రెండ్స్ BEL అనమాట. సో ఈ స్టాక్ కూడా మనకి ఫండమెంటల్స్ వైజ్ చాలా బాగుంది. మార్కెట్ క్రాష్ తర్వాత చాలా బాగా పెరిగింది. ₹20 ₹25 స్టాక్ కాస్త ప్రస్తుతం మనకి ₹230 దాకా కూడా మనకి వెళ్ళింది అనమాట. స్టిల్ మనకి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, బట్ స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒకవేళ ఫాల్ అయితే కనుక 200 నుంచి 220 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ 150 రీజన్స్ ఒకవేళ వస్తే కనుక ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మనకి ₹500 బిలో అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి థర్డ్ స్టాక్ వచ్చేసరికి లారస్ ల్యాబ్ ఫ్రెండ్స్. సో లారస్ ల్యాబ్ కూడా సో స్టిల్ మనకి మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది. ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ మోర్ దాన్ ₹700 దగ్గర దొరికే స్టాక్ స్టిల్ మనకి ₹440 ₹450 దగ్గర మనకు దొరుకుతుంది అనమాట. చాలామంది లారస్ ల్యాబ్లో అక్యూములేట్ చేసుకోవచ్చు అని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఈ స్టాక్ కూడా మనం సో కొంత అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే 425 నుంచి 430 రీజన్స్లో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. అలాగే ₹375 దగ్గర మనం ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఎవరైతే స్టిల్ మనకి కొంతమంది ₹550 దగ్గర ఇన్వెస్ట్ చేశాను హోల్డ్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. మీ వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట లారస్ ల్యాబ్. ₹500 బిలో దొరుకుతుంది. ఫోర్త్ మన వచ్చేసరికి ONGC ఫ్రెండ్స్. ONGC రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగాయి. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ప్రస్తుతం ఇంకా స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్లోనే కనిపిస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక మనం సో 270 నుంచి 280 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 220 నుంచి 230 రీజన్స్కి ఒకవేళ వస్తే కనుక అక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. మనకి డివిడెండ్స్ కూడా వస్తాయి గైస్. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట ONGC అనమాట. అలాగే ఫిఫ్త్ వన్ విప్రో. సో రీసెంట్గా IT స్టాక్స్ అనేవి కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో దాంట్లో విప్రో కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతుంది అనమాట. రీసెంట్గా చాలా బాగా పెరిగింది. ₹550కి అరౌండ్గా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడి ప్రస్తుతం ₹450 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో చాలామంది అడుగుతున్నాం మన టెలిగ్రామ్లో కూడా సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. ప్రస్తుతం మంచి సపోర్ట్ దగ్గర ఉంది 450, బట్ ఈ సపోర్ట్ బ్రేక్ అవడానికి ట్రై చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ దీని దగ్గర రివర్స్ వస్తే అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం 375 నుంచి 380 రీజన్స్ కూడా మంచి లెవెల్స్. ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయగలిగితే కనుక లాంగ్ టర్మ్ పర్పస్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది కూడా మనకి ₹500 బిలో దొరుకుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి IEX ఫ్రెండ్స్. IEX కూడా రీసెంట్ టైమ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. 125 నుంచి 130 రీజన్స్. ఫండమెంటల్స్ వైజ్ చాలా మంచి కంపెనీ. లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మనం అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. ఈజీగా
మనకి సో 600 నుంచి 800 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ఇన్ 8 to 10 years వ్యూలో. సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఐఎక్స్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రైల్వే స్టాక్ అనమాట. ఇర్కాన్ రీసెంట్ టైమ్స్లో ఆ రైల్వే స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి. ప్రస్తుతం రైల్వే స్టాక్స్ కొంత సైడ్ వేస్ వెళ్తున్నాయి. సో ఈ స్టాక్ కూడా మనకి కొంత సైడ్ వేస్ నడుస్తుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక సో 200 నుంచి 220 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. అలాగే 150 రూపీస్ దగ్గర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా 500 రూపీస్ బిలో స్టాక్స్. స్టిల్ మనకి లాంగ్ టర్మ్ పర్పస్లో మనకి ఈజీగా మనకి 800 నుంచి 1000 రూపీస్కి ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకా లాంగ్ టర్మ్ లైక్ మోర్ దాన్ 5 years హోల్డ్ చేయగలిగితే కనుక సో మనకి 1000+ కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ మనకి సో 3x నుంచి 5x రిటర్న్స్ ఈ స్టాక్స్ అని ఇవ్వచ్చు అనమాట. సో ఇది మనకి ఇర్కాన్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ కూడా మనకి సో రైల్వే స్టాకే ఆర్వీఎన్ఎల్. సో ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. సో కంటిన్యూస్గా ర్యాలీ అయ్యే 50 రూపీస్ 40 రూపీస్ స్టాక్ కాస్త చాలా బాగా పెరిగి 250 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో స్టిల్ మనకి ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి. సో బట్ లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక డిప్స్లో యాడ్ చేసుకోండి. సో 250 అలాగే 200 ఈ 2 రీజన్స్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి 500 రూపీస్ బిలో దొరుకుతున్న స్టాక్ అనమాట. సో మార్కెట్ క్రాష్ తర్వాత చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 100 రూపీస్ స్టాక్ కాస్త 300 రూపీస్ దాకా వెళ్ళి ప్రస్తుతం మనకి 250కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతం ఇది కొంత సైడ్ వేస్ వెళ్తుంది. బట్ వీళ్ళకి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే కనుక మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 250 అలాగే 200 ఈ 2 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. విత్ ఇన్ 1 to 2 yearsలో కూడా మనం ఈజీగా 500+ దీన్ని ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ గురించి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మార్కెట్స్ ఎప్పుడైనా పడుతుంటే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేస్తాయి అనమాట. సో ఇది కూడా మనకి అరౌండ్గా 500 రూపీస్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో రీసెంట్ టైమ్స్లో మోర్ దాన్ 600 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడింది. సో 480 నుంచి 500 రీజన్స్ మధ్యలో ఈ స్టాక్ని అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది ఫెడరల్ బ్యాంక్. ఇది కూడా మనకి చాలా బాగా పెరిగింది. సో రీసెంట్ టైమ్స్లో మనకి కొంత సైడ్ వేస్లో నడుస్తుంది అనమాట. సో కొంత జాగ్రత్తగా 145 నుంచి 150 రీజన్స్ మధ్యలో కొంత అక్యూములేట్ చేసుకోండి. అలాగే 120 నుంచి 125 రీజన్స్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఈజీగా మన 300 నుంచి 500 రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సో గ్యాస్ సెక్టర్కి సంబంధించింది ఐజీఎల్ అనమాట. ఐజీఎల్ కూడా రీసెంట్ టైమ్స్లో కొంత సైడ్ వేస్ వెళ్తుంది. కొంత సో గ్యాస్ సెక్టర్ స్టాక్స్ కొంత అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. బట్ టైం వస్తే కనుక ఈ స్టాక్స్ కూడా మన లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఈ స్టాక్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇది కూడా మనకి సో 450 400 అలాగే 350 3 డిప్స్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి 500 రూపీస్ బిలో దొరుకుతుంది అనమాట. సో ఈ స్టాక్స్లో మీరు ఏదైనా స్టాక్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు నేనేమైనా స్టాక్స్ మిస్ అయ్యింటే 500 రూపీస్ బిలోవి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏవైతే ఫండమెంటల్స్ బాగుంది లాంగ్ టర్మ్లో స్టిల్ మనకి మంచి ర్యాలీ కనిపిస్తాయి అన్న స్టాక్స్ గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. లాంగ్ టర్మ్ పర్పస్ కోసం స్లోగా అక్యూములేట్ చేసుకొని సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది అడిగారు 500 రూపీస్ బిలో స్టాక్స్ గురించి వీడియో చేయమని. సో ఈ వీడియోలో మనం వాటిని కవర్ చేసాం అనమాట. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి గైస్. అలాగే మీరు మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.